కొడక వెయ్యమంటావా? ఏసేయమంటావా? ఏంటి ఎంతమందిని కొట్టేది? హిందూ కోసం చచ్చేదాకా కొడుతూనే ఉంటా. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మీ మనవాడిని జీవితాంతం ఎవరు చూసుకుంటారనే కదా? అరే ఇవ్వండి సార్, నాకు ఇచ్చేయండి, నేను తీసుకెళ్తాను, నేను చూసుకుంటాను లైఫ్ లాంగ్. ఆల్రెడీ ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, వీడు మూడో వాడు అనుకుంటాను. ఇవ్వండి సార్, నాకు ఇచ్చేయండి. అరే నాకు బాధగానే ఉంది. వాడు చేసిన దానికి చాలా పెద్ద శిక్ష. దానికి తనేం చేస్తుంది, మీరేం చేస్తారు, నేనేం చేస్తా, వాడేం చేస్తాడు? కాలు చేతులు బాగుంటేనేనా వాడు నా బాబాయ్, వీడు నా అన్నయ్య, నా పెద్దనాన్న, నా మేనమామ అని చెప్పుకునేది? ఇలాంటప్పుడే కదా నిలబడాలి మనిషి కోసం. అరే ఇవ్వండి సార్, నేను తీసుకెళ్తాను, నేను చూసుకుంటాను. ఏందో చెప్పిందికి అని బాగా చూసుకున్నామని చెప్పిందికి. ముట్టుకోకుండా ఏం చేస్తున్నావు? నువ్వే కదా అన్నావు నాకెవడో కాళ్ళు పడిపోయినోడు, నడుం జారిపోయినోడో వస్తాడని. వచ్చాడు చూడు. నిన్ను చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలన్నావు కదా. ఇదే మరి చూసుకోవడం అంటే. ప్రేమించడం, అపార్థం చేసుకోవడం, క్షమించడం, దగ్గర తీసుకోవడం. ఇప్పుడు నేనేం చేయగలను? నిన్ను పెళ్లి చేసుకొని జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవడం కంటే ఇప్పుడు ఎవరి మీద నీ కోపం? నా మీదే కదా. కోపం పోతుందంటే నన్ను కొట్టవే బాబు. అంతే. మన మనుషులు అన్నాక మనం కొట్టుకోమా, తిట్టుకోమా? అమ్మాయిందు వీడికి కొంచెం తొత్తరెక్కువే గాని మంచోడమ్మా. వీడి గురించి పూర్తిగా తెలిసిన ఏకైక మనిషివు నువ్వే. వీడిని ఇలా వదిలేస్తావా చెప్పు? ఏమైపోతాడు వీడు? ఇల్లు ఎదవా. సారీ. చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? చూసుకుంటాను. గ్రాంటెడ్గా తీసుకొని ఎలా పడితే అలా హ్యాండిల్ చేయవు కదా.